want to show the books which I am reading currently. Okay, these are the books. అంటే ఇవన్నీ కూడా ఒకసారి చదవలేం కదా, విల్ బి రీడింగ్ వన్ ఆఫ్టర్ ద అదర్. అంటే లాస్ట్ ఒక 2-3 monthsలో చదివినవి, ప్రెజెంట్ చదువుతున్నవి అండ్ దగ్గరలో చదవబోయే బుక్స్ ఇవన్నీ. ఇఫ్ యూ సీ, స్టార్టింగ్ వచ్చి నవెల్స్, స్టోరీ బుక్స్, మధ్యలో వచ్చి సైకాలజీ అండ్ చివరికి ఫిలాసఫీ. నేను ఆ బుక్స్ అన్నిటిని ఆర్డర్లో పెట్టుకున్నాను, తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ అబౌట్ దిస్ వన్ పర్టికులర్ బుక్. పేరు మ్యాజిక్. Guys, what's up? Welcome back to Traven. మనం అనుకున్నట్టు ఈరోజు మనం బుక్స్ గురించి మాట్లాడుకుందాం. స్పెషల్లీ బుక్స్ చదవడం వల్ల ఇంపార్టెన్స్ ఏంటి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అబౌట్ రీడింగ్ బుక్స్ అండ్ ఎక్స్ప్లిసిట్గా ఒక బుక్ గురించి అయితే మాట్లాడాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ యూ సీ మై బుక్స్, నేను ఆల్రెడీ మీకు చూపించినట్టు 3 categories డివైడ్ చేశాను. ఫస్ట్ థింగ్ ఈజ్ ఫిలాసఫీ, అదర్ వన్ ఈజ్ సైకాలజీ అండ్ థర్డ్ వన్ ఈజ్ నోవెల్స్ ఆర్ స్టోరీ బుక్స్. వీటిలో నా ఫేవరెట్ వచ్చి సైకాలజీ. ఫస్ట్ థింగ్ నవెల్స్ జోలికి వద్దాం. ఈ బుక్స్ చదవడం వల్ల మనకి లిటరల్ గా ఏ యూజ్ ఉండదు ఎక్సెప్ట్ ఫ్రమ్ లెర్నింగ్ గుడ్ వొకాబులరీ. వొకాబులరీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. దోస్ బుక్ అంటే సంథింగ్ విచ్ ఇస్ నాట్ రియలిస్టిక్. ఒక్కొక్కసారి అందులో పెట్టిన ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి డిప్రెస్ కూడా అవుతాం. నోవెల్స్ ఆర్ గుడ్, సరదాగా చదువుకోవడానికి, టైం పాస్ చేయడానికి బాగుంటాయి, బట్ దాని మీద ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. అండ్ కమింగ్ టు సెకండ్ కేటగిరీ, ఫిలాసఫీ బేసిక్ బుక్స్ ఆర్ గుడ్. మనకి కనుక సింక్ అయితే మనం డెఫినెట్గా వాటిని ఫాలో అవుతాం, కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతాం, మనకి అర్థమవుతుంది హౌ వరల్డ్ ఈస్ వర్కింగ్ అన్నట్టు. కన్సిడర్ రీడింగ్ ఫిలాసఫీ బుక్స్. అండ్ కమింగ్ టు సైకాలజీ బుక్స్ ఆర్ మై ఫేవరెట్ బుక్స్. ఎందుకంటే వీ ఆల్ సీ థింగ్స్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ వేరియస్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అండ్ దీస్ ఫిలాసఫీ బుక్ కంటైన్స్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఆన్ దీస్ పర్స్పెక్టివ్స్. మీకు తెలియకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఆలోచించేవన్నీ కూడా అందులో తెలియకుండానే వస్తుంటాయి. అండ్ ఆల్సో మనం వాటిని కన్సిడర్ చేయడం స్టార్ట్ చేస్తాం. By that way we will start looking into the universe in a different aspect. Currently నేనైతే I am trying to read as much as psychological books than philosophy and novels. Novel goes with the least category in my reads. ఈ రోజు I just want to talk with you about one single book which is to be read by every single person. ఆ book name వచ్చి The Magic. అతని నేమ్ వచ్చి Rhonda Byrne. I don't know about the proper pronunciation of the author name. This book was published in the year 2012. Genre వచ్చి self help and philosophy. This is a part of a series Secret, The Magic and the Power. నా దగ్గర అయితే సీక్రెట్ ఇంకా మ్యాజిక్ ఉన్నాయి. సీక్రెట్ మ్యాజిక్ అయిపోయి పవర్ అయితే ఇంకా పర్చేస్ కూడా చేయలేదు. విల్ బి లుకింగ్ ఇంటూ దట్ సూన్. ఫస్ట్ థింగ్, వాట్ మేక్స్ దిస్ బుక్ సో స్పెషల్ అంటే ద డివిజన్ ఇన్ దిస్ కంప్లీట్ 28 చాప్టర్స్ కింద డివైడ్ చేస్తాడు. అండ్ ఈచ్ వన్ ఇస్ అ సింగిల్ లెసన్ ఫర్ అ సింగిల్ డే. 28 days దీన్ని ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బి హ్యావింగ్ అ డిఫరెంట్ లైఫ్ స్టైల్ వేర్ గ్రాటిట్యూడ్ ఇస్ ఆటోమేటెడ్ టు యువర్ లైఫ్ స్టైల్. ఆనెస్ట్లీ చెప్పాలంటే బుక్ స్టార్ట్ చేయకపోతే నేను ఎప్పుడన్నా మా ఇంట్లో ఉండేవాడిని కాదు. ప్రతి బుక్ లో ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. సమ్మన్ ఎల్స్ ఒక 20-30 years ఎక్స్పీరియన్స్ చేసిందంతా కలిపి ఒక 2-3 days లో మనం అబ్జర్వ్ చేసుకునేలా పెట్టేదే ఒక బుక్. నేను మీకు నా బుక్స్ అన్ని చూపించా. కొన్ని చదివినవి, కొన్ని చదవలేనివి, కొన్ని ఏమో ఫిలాసఫీ మీదవి, కొన్ని ఏమో సైకాలజీ అండ్ ఇంకొన్ని నోవెల్స్ పక్కన పెట్టండి. వాటి వల్ల మనకు యూజ్ లేదు, జస్ట్ ఒక టైం పాస్ తప్ప. ఇలా చెప్పినందుకు నేను నోవెల్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఫిలాసఫీ అండ్ సైకాలజీ ఆర్ కంప్లీట్లీ బోరింగ్ థింగ్స్. యూ షుడ్ సిట్ అండ్ రీడ్. నేను 2 books ప్యారల్గా చదువుతా. వన్ కమ్స్ విత్ ఫిలాసఫీ ఆర్ సైకాలజీ అండ్ అదర్ ఈజ్ నోవెల్. సో బుక్స్ చదవడం మీద ఇంట్రెస్ట్ పోకుండా ఉంటుంది. సో వాట్స్ మ్యాజిక్? ఇనిషియల్లీ నేను కూడా అనుకునే ఈ బుక్ ఒక సింపుల్ సెల్ఫ్ హెల్ప్ అండ్ లెర్నింగ్ బుక్. ఈ బుక్లో ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి అండ్ థియరీ మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్లో ఒక విషయం చెప్తాడు, మార్నింగ్ లేవగానే 10 different things ఆలోచించుకుని థ్యాంక్ యూ చెప్పుకోమని. అండ్ ఆనెస్ట్లీ ఆ డే మొత్తం చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ బుక్లో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పుకోమని ఉంటుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా పాజిటివిటీగా ఉండమని, మనం చేసే ఏ పని కోసమైనా గ్రేట్ఫుల్గా ఉండమని ఉంటుంది. ఇలాంటివన్నీ ఇలా లైఫ్ స్టైల్లో అడాప్ట్ చేసుకోవడానికి ఈ బుక్ చాలా హెల్ప్ అయింది. వన్ ఆఫ్ ద రీజన్ ఐ కేమ్ బ్యాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ రికార్డింగ్ ద వీడియోస్. అండ్ ఆల్సో పీపుల్ చాలా మంది కూడా ఈ బుక్ చదివి ఉంటారు. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. ఈ బుక్లో మిమ్మల్ని పుల్ చేసిన ఒక పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో నా నెక్స్ట్ రీడ్స్ అన్ని కూడా మీకు మెన్షన్ చేస్తా. అండ్ మీకు దేని మీద వీడియో కావాలో ఖచ్చితంగా చెప్పండి. అండ్ ఆల్సో ఇంకా ఏమైనా మంచి బుక్స్ ఉంటే నాకు సజెషన్. నాట్ ఓన్లీ అబౌట్ బుక్స్, ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ టు మల్టిపుల్ ఏరియాస్ వేర్ యూ లుక్ ఇన్ టు మై ఛానల్. ఇఫ్ యూ వాంట్ టు నో హౌ డిఫరెంట్ థింగ్స్ వర్క్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఛానల్ చాలా చిన్నది, నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ Traven. Bye bye.